హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మనం ఒక ఇంపార్టెంట్ అంటే భూ కబ్జాలు ఎట్లయితున్నాయి, సీలింగ్ పట్టలు కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టేలు కానీ సీలింగ్ పట్ట భూములు కానీ ఎకరాలేక ఎట్లా మాయమవుతుందో ఇప్పుడు మనము లైవ్లో ఒకరు చూద్దాము. ఎందుకంటే మేము స్టోరీ చేసినాము గతంలో. ఇది వచ్చేసి పిజాలగూడ మున్సిపాలిటీ మన సర్వే నెంబర్ వచ్చేసి 1011 సర్వే నెంబరు. మరి ఈ సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల భూమి సీలింగ్ పట్ట. ఈ బిల్డింగ్ ఏదైతే గతంలో కూలగొట్టింది మళ్ళా కట్టేది మనం స్టోరీ చేసినాం. దాదాపు ఏం లేదని ఒక 10 సార్లు స్టోరీ జరిగింది ప్రజలరా. ఎందుకు మనం చూపిస్తున్నామంటే ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే ఇదే మన విజయగూడ మున్సిపాలిటీ కమిషనర్ కానీ, టీపీఓ కానీ, టీపీఓ టీమ్ కానీ, టీపీఓ వాళ్ళు కానీ, వీళ్ళకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎలా ఇచ్చారు పర్మిషన్? ఇవన్నిట్లకు ఎట్లా వచ్చింది? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది కూలగొట్టు, ఇవన్నీ కూలగొట్టారు ఈ లైన్లో. అదే ప్రకారం ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో 150 గజాలు ఇలా సీలింగ్ పట్టాను కలిసింది. మీకు అవి శూన్యంగా చూపిస్తాం. ఎన్ని పేపర్లు వస్తుందంటే అన్ని పేపర్లు మీకు శూన్యంగా చూపించడం జరుగుతుంది ఈరోజు. దాంతో ప్లాటు గవర్నమెంట్ కూడా మార్క్ ఇచ్చింది. గవర్నమెంట్ కూడా మనకు మార్క్ ఇచ్చడం జరిగింది. అదే ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంటు, చూసుకున్నట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మార్క్ వేసి కెచ్చేసి ఇంతవరకు పోతుందని చూపెట్టడం జరిగింది. అయినా కానీ ఇటు ఎంఆర్ఓ పట్టించుకుంటలేదు. ఎంఆర్ఓ మేడం ఇప్పుడు ఉన్నది, ఎంఆర్ఓ మేడం పట్టించుకుంటలేదు, ఆర్ఏ పట్టించుకుంటలేడు. ద సేమ్ టైం మనకు ప్రియగూడ కమిషనర్ కూడా పట్టించుకుంటలేరు. ఇవన్నిట్లకు పర్మిషన్లు, ఇల్లు పనులు, మీటర్లు, ఈ రకంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అంటే లంచాలకు అంతా లంచం మొత్తం లంచమే. క్లియర్గా ఉన్నప్పుడు మీకు వాస్తవానికి ఈ 6 ఎకరాల 10 గుంటలకు నోటీస్ ఇచ్చినాము. ఇవంతా కంచేస్తారు. ఎప్పుడు కంచేస్తారండి మీరు? నేను గతంలో 4 సార్లు ప్రోగ్రామ్ చేసిన దీనిపైన. 7వ చేసిన, 8వ చేసిన, 9వ ప్రోగ్రామ్ చేసినాక తర్వాత నేను ఎంఆర్ఓ మీడియా దగ్గరికి పోయినా, ఆఫీసులోకి పోయినా. కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడాక నేను లోపలికి వెళ్ళి, మేడం ఏంది మరి పరిస్థితి ఏంది, అప్పుడు ఎందుకు కూలగొట్టరు, ఇప్పుడు ఎందుకు కడుతురు, అప్పుడు రాంగ్ ఎట్లా రైట్ ఎట్లయిందో అడిగిన. కూలగొట్టేటప్పుడు మీరే దగ్గరుండి, ఎంఆర్ఓ మేడం మీరు అందరు దగ్గరుండి, 100 మంది పోలీసు వాళ్ళు, మన దాంతోపాటు లీడర్లు, రాజకీయ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, అటు మొన్న బీఆర్ఎస్ నాయకులు, రిపోర్టర్లు 100 మంది, పోలీసులు సిబ్బంది బందోబస్తుతోని అంగమంగం చేసి దగ్గరుండి కూలగొట్టడం జరిగింది. అదే సేమ్ ప్రకారం నేను అడిగితే, మేడం మీరు ఎందుకు కడుతురు? ఇవన్నీ ఉలగొట్టి, ఇది కట్టిరు, ఈ మెట్లు లేకుండే మెట్లు అయినాయి, ఇవన్నీ ఉలగొట్టిరు లైన్లో. ఇంకా బ్యాక్ సైడ్ కూడా 3 ఉలగొట్టిరు. నేను ఇదే అడుగుతున్నా, అప్పుడు ఎట్లా మీకు రాంగ్ అయింది మేడం, ఇప్పుడు రైట్ ఎట్లా అవుతుంది? అది అడగలే ఒక జర్నలిస్ట్గా బాధ్యత. రోజు పేపర్కి వస్తుందా అండి అంటే పేపర్ కట్టినే వస్తుంది. మీకు పేపర్ కూడా మీరు చూపిస్తారు, ఒకసారి చూద్దాం. మీరు చూడండి, ఇది 1, 10, 11 సుమారు 39 ఎకరాలు సీలింగ్ ప్రభుత్వం ఈ రకంగా స్టోరీ చేసినా కానీ ఎవరికి కూడా ఇంత కూడా శననం లేదు. అసలు వాసని వాళ్ళకు బరువు బాధ్యత అనేది లేదు వాళ్ళకి. కొంచెం ముంగడికి వెళ్దాం మనము. నేను ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేసిన, అది చూపిస్తాను మీకు. ఏర్పాటు చేస్తారని మరి ఈ ప్రభుత్వం ఇట్లాంటి హైడ్రాకి పనిచేయదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నాడు? భూములు కాపాడుకోవాలి, చెరువులు కాపాడుకోవాలి, ఎఫ్టీఎల్ కాపాడుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ భూమి ఏ భూమి అని కాపాడుకోవాలని అటు రంగనాథ్ కమిషనర్ సార్ని పెట్టడం జరిగింది. మరి ఇది పనిచేయదా? ఈ సీలింగ్ పట్ట కబ్జా అయింది, ఇవన్నీ పనిచేయ మనకు పనిచేయ. ఎందుకు పనిచేయదంటే లంచాలు ముట్టినా కాబట్టి పనిచేయి. చూడండి, ఇవన్నీ పేపర్కి వచ్చి జరిగింది. ఈ రకంగా చాలా పేపర్లు ఉన్నాయి మేడంకి వచ్చినాయి. ఇది గతంలో కూలగొట్టేటప్పుడు పేపర్కి వచ్చింది.
ఇంకొంచెం ముందుకు వెళ్దాము. కోట్ల రూపాయల విలువ చేసే భూములు రోజు రోజుకు కనుమరుగైపోతుంటే చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు తలెత్తేసి ఎన్నిసార్లు పేపర్ కేసు మారదు కానీ సంబంధిత అధికారులు చేతులెత్తేసి మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికుల నుంచి చెప్పారు. సారాజిన్ 150 గజాలు ఇలా కలిసింది. మీకు మార్క్ చూపిస్తాను, ఇట్లా కాదు మీకు అర్థమైనా చూపిస్తా ప్రజలారా. ఎంఆర్ఓ ఇప్పుడు అదే పని మన వర్క్ నడుస్తుంది. ఇది ఎక్కడంటే ద సేమ్ ఆ బిల్డింగ్ కూడా స్టోర్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి కూడా ఉంది. ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకు పని ఉంది అని టగడక కారులో వెళ్ళిపోయింది. దాదాపు ఒక 10 మంది 15 మంది రిపోర్టర్ అక్కడికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్కి. వస్తే ఒక 2-3 ఛాన్స్ ఇచ్చింది, మాట్లాడినాము, అయిపోయింది. 3కి పర్మిషన్ ఇచ్చింది, మాట్లాడినాం. మిగతా 10-12 మంది ఎవరు మాట్లాడలే. వెళ్ళిపోలే. నేను అన్నా, మేడం ఇట్లా జరుగుతుంది, దీని మీద మీరు వాయిస్ ఇవ్వండి. మీ పైన రకరకాల జనాలు మాట్లాడుతుర్రు, లీడర్లు మాట్లాడుతుర్రు, నిజం ఏందనేది మనకు కావాలి కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చింది మేడం. కేకే స్టూడెంట్ అంటే లేదు మీకు టైం లేదు, మాకు నేను కోర్టుకి వెళ్ళాలి, నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంత భారీ ఎత్తున అక్కడ కబ్జాలు అయితే మీరు అట్లా పంపిస్తారు అన్నట్టు. ఇక నేను ముందే మాట్లాడాను, జనాలకు అర్థం కావాలి కదా. చర్యలు తీసుకుంటున్నాము, దాని మీద కోర్టుని చేస్తున్నాము, కలెక్టర్ అడుగుతాము, సమాధానం చెప్పు మేడం అని నేను 400 రోజులు ఇక్కడ ఎన్ని స్టోరీ చేసినా వీళ్ళు మారరు, అర్థమైపోయింది నాకు. ఈ భారీ ఏదైతే 6 ఎకరాల 10 గుంటల భూమి పైన భారీ రాజకీయం జరుగుతుందని అర్థమవుతుంది. అదే సేమ్ టైం లంచాలు ఎక్కువ పోతున్నాయి. కలెక్టర్కి మరి అర్థమవుతలేదా? కలెక్టర్కి ఇవన్నీ ఇంత అన్యాయం కనిపిస్తలేదని అడుగుతున్నాను నేను. కలెక్టర్ కానీ, ఆర్ఏ కానీ, ఎంఆర్ఓ కానీ ఏమవుతుంది అసలు? 6 ఎకరాల 10 గుంటల భూమి కబ్జా అయిపోతుంది. మున్సిపాలిటీలు కూడా పర్మిషన్ ఇచ్చారు, టౌన్ ప్లానింగ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ బిల్డింగ్లకు ఎందుకు పట్టించుకుంటలేరు? ద సేమ్ టైం మీకు చూపిస్తాను, పేపర్ చూపిస్తాను మీకు. నేను పేపర్ చూపిస్తాను. ఇప్పుడు మనము ఎన్ని పేపర్లు వస్తుందంటే దాదాపు రోజు ఒక 5 పేపర్లు వస్తుంది. ఇదే ప్రకారం మనం ఇంతకుముందు అన్నాం కదా, ఇది మొత్తం వచ్చేసి 6 ఎకరాల 10 గుంటల ప్లేస్. ఇదంతా మార్క్ పెట్టారు. ఈ మార్క్ పెట్టారు. ఎందుకు మార్క్ పెట్టారంటే ఇదంతా క్లోజ్, బిల్డింగ్ అని కూల కొట్టాలి. ఈ పక్కకు ఉన్న ఏదైతే సైడ్ ఉన్నాయో ఇది క్లియర్, ఇవన్నీ క్లియర్ ప్లాట్లు ఈ సైడ్కి ఉన్నాయి. ఈ మధ్యలో ఏదైతే మార్క్ ఇచ్చారో ఈ మార్క్ మాత్రము మొత్తం కంచేసి పెట్టాలి. ఆల్రెడీ మేడం ఎప్పుడు జరిగింది, కలెక్టర్ కూడా దృష్టికి పోయింది, మున్సిపల్ కమిషనర్ కూడా తెలుసు, ఆర్ఏకి తెలుసు, ఎంఆర్ఓ మేడం తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎందుకని పట్టించుకుంటలేరు? ఇంతకుముందు బిల్డింగ్ చూపెట్టినా కదా ప్రజలారా, ఆ బిల్డింగ్లలో ఇవన్నీ ఈ మధ్యలో ఇవన్నీ బిల్డింగ్లు అన్నట్టు. ఈ బిల్డింగ్లో సీలింగ్ పట్టా అని మార్క్ ఇచ్చడం జరిగింది. ఈ మార్క్ ఏదైతే ఉన్నదో మొత్తం కొలిసి కంచేసి పెట్టాలి. ఇప్పుడు ఆ వరకు శూన్యం, మేడం పట్టించుకుంటలేదు. ఇక మీకు కొంచెం ముందుకు పోతే అర్థమైపోతుంది. ఒక్కసారి ఇది రోజు పేపర్కి వస్తున్నాయి, ప్రతి డైలీ. మనం బిల్డింగ్ అన్నాం కదా, ఈ పెద్ద బిల్డింగే మెయిన్ రోడ్కు ఉంటుంది. ఈ పెద్ద బిల్డింగ్లో 5 అంతరాల బిల్డింగు సర్వే నెంబరు 11, 10, 1. కాబట్టి రోజు పేపర్కి ఇచ్చినా మేడము ఏమాత్రం పట్టించుకోదు, లైట్ తీసుకుంటుంది. ఈ బిల్డింగ్లో మెయిన్ రోడ్ బిల్డింగ్ 500 బిల్డింగ్ 150 గజాలు కలిసింది. సో ఇంకా చూపిస్తాం, ముందుకు వెళ్దాం. ఇట్లా మేడం పోటు వేసిన ఏది పెట్టినామని ఇక నక్ష వేసి పేపర్ వేసినా కానీ, ఈ రకంగా డేలు వేసినా కానీ శూన్యం, పట్టించుకోవద్దు మేడం. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా ప్రజలంటే, ఇట్లాంటి మరి మనకు ఎఫ్టీఎల్ పనిచేయదా? ఎఫ్టీఎల్ కానీ వర్క్ బోర్డు కానీ, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వర్క్ బోర్డులో కట్టేటివి కూడా తప్పు అంటారు. వర్క్ బోర్డులో చాలా కడుతురు, ఎఫ్టీఎల్ కడుతురు, బఫర్ జోన్లో కడుతురు, సీలింగ్ పట్టాలు కడుతురు. సీలింగ్ పట్ట మొర్రో అని పేపర్ జర్నలిస్ట్ రోజు పేపర్కి వేసినా కానీ పట్టించుకోలేరా? మీకు చూపిస్తూ జరుగుతుంది. పేపర్ కట్టి ఎందుకు చూపిస్తున్నా మీకు అంటే, ఇన్ని రోజు పేపర్కి వచ్చినా కానీ పట్టించుకోవడం జరుగుతలేదు, మీకు చూపిస్తున్నా నేను. వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ 10, 11, 1 సర్వే నెంబర్లో
39 ఎకరాలు అని గుర్తించింది. కానీ ఇప్పుడు ఏదైతే మనము బిల్డింగ్లో కట్టినామో అది 6 ఎకరాల 10 గుంటలు చెప్పు జరుగుతుంది. అది విషయము. ఇక మనం ఎందుకు మనం చూపిస్తున్నామంటే రోజు పేపర్కి వస్తున్నాయి మేడం, పట్టించుకుంటలేదు కదా, వేసుకొని ఏమైనా చేసుకొని వాళ్ళకేం తెలియదు, రిపోర్టర్ తెలియదు చేస్తారా మేడం? ఏమని తెలియదా చేస్తారా జర్నలిస్టులు? తెలియదు ఏమని రాస్తారా? మీరు సమాధానం చెప్పాలి. ఇవన్నీ పేపర్కి వస్తున్నాయనే నేను మీ ఆఫీస్కి వచ్చిన, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ పేపర్కి వస్తున్నాయి మేడం, డైలీ ఒక 10 పేపర్లు వేస్తారు, మరి ఏంది నేను కూడా స్టోరీ చేసిన, దీనిపైన మీరు చెప్పాలి మేడం, మీ బాధ్యత అంటే టైం ఏది. నేను ఒక్కటే మళ్ళీ అడుగుతున్నా, మీ ఎందుకు అప్పుడు కొట్టుడు, ఎప్పుడు ఎందుకు ఇప్పుడు కడుతున్నారు, అప్పుడు రాంగ్ ఎట్లా ఇప్పుడు రైట్ ఎట్లా అయింది? దీని వెనుక బడబడ నాయకులు ఉన్నారా నాకు అర్థమైపోతుంది. సింపుల్గా నాయకులు అందరూ బయటకు వస్తానికి ఇదంతా ప్లాన్. నేను అదే చెప్తున్నా, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. ఈరోజు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా బిల్డింగ్లకు ఇట్లా? ఇగో అప్పుడు కూలగొట్టేటప్పుడు ఆ టైంలో కూలగొట్టేటప్పుడు ఇగో ఈ బిల్డింగు 5 అంతరాల బిల్డింగ్, ఇంతకుముందు చెప్పాను కదా, 150 గజాల ప్లేస్ ఇలా కలిసిపోయింది. అది కూడా లంచమే. డైలీ పేపర్కి వచ్చిన గతంలో గులగొట్టేటప్పుడు ఎందుకు మీరు పట్టించుకోండి? ఇంత పెద్ద స్టోరీలు వచ్చినా ఎందుకు పట్టించుకుంటలేరు మేడం? దేనికోసం పట్టించుకుంటే చూడండి, రోజు 10 పేపర్లు వస్తుంది. మీరు ఎందుకు ఈరోజు స్టోరీ చేస్తున్నారంటే ప్రజలకు అర్థం కావాలి, నాయకులకు అర్థం కావాలి, ముఖ్యమంత్రి సార్కి అర్థం కావాలి, ఇటు హైడ్రా కమిషనర్ సార్కి అర్థం కావాలి ఏం జరుగుతుంది ప్రియగూడలో 3వ నంబర్ డివిజన్లో. ప్రిజనగూడలో 3వ నంబర్ డివిజన్ ఏం జరుగుతుంది, ఏం కబ్జాలు అవుతున్నాయి, ఏం అక్రమ గంటలు కడుతురు, ఇంత పెద్ద క్రైమ్ జరుగుతున్నాయి, ఏం వెళ్ళినట్టు మళ్ళీ ఉంటారు అందరు. ఇగో చూడండి, ఇది పరిస్థితి. ఎన్ని స్టోరీలు వేసినా మీరు వేసుకోరు, మాకేంది అన్నట్టే ఉంటుంది. ఇలా ఇది పరిస్థితి. ఇది తెలంగాణ ప్రజలారా, వాస్తవానికి మనము ఎన్నో చెప్తున్నాం, ఎన్నో స్టోరీలు చూపిస్తున్నాం, ఎన్నో వెలుగులో తీసుకొస్తున్నాం, చాలా వెలుగు తీసుకొస్తున్నాం. అక్రమ కట్టడాలు కట్టేటి ఎందుకు అంటే ఇదంతా మున్సిపల్ గండి కొట్టడానికి. మున్సిపాలిటీ ఇప్పుడు అన్ని కరెక్ట్ ఉంటే, పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ బడ్జెట్ పెరుగుతుంది, మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది, కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది. అటువంటిప్పుడు ఏది అవసరం లేదు, ఇలా అన్ని మడిగలు కానీ, సిటర్లు కానీ, లేకపోతే సెలర్లు కానీ, G+2 అని 3, 4 వేసుడు, ఇష్టం ఉన్న కట్టుడు, అంతా కుమ్మక్క అయిపోయారు అందరూ. ఇది ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. ఇంకా ముందు ఎపిసోడ్లో చూద్దాం ఏం జరుగుతుందో.